కొన్ని నిమిషం దేవుని వాక్యాన్ని మనం వింటాం. హల్లెలూయా. మనని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యము, మన జీవితాన్ని ఆశీర్వదించేది దేవుని వాక్యము. హల్లెలూయా. ఆయన రాకడికి మనని సిద్ధపరిచేది దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం వింటున్నామో, దేవుని వాక్యాన్ని ఎంతగా మన హృదయంలో మనం భద్రపరుచుకుంటున్నామో అంతగా మనం దేవుని పోలికలో మార్చబడతాము. హల్లెలూయా. అంతగా యేసయ్య స్వభావంలో మనం మార్చబడతాం. యేసయ్యలాగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. హల్లెలూయా. మంచిది. ఒక వాక్యాన్ని మనం చదివి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యముని మనం చదువుతాం. ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యము. విశ్వాసమును బట్టి అనోకు మరణముని చూడకుండా కొనిపోవబడెను. అతడు కొనిపోవబడక మునుపే దేవునికి ఇష్టడుగా జీవించాలని సాక్ష్యము పొందుని కాదా. హల్లెలూయా. హల్లెలూయా. అనోకుని గురించి అక్కడ ఒక మాట రాయబడింది. ఆయన గురించి ఒక సాక్ష్యము ఈ స్థలంలో రాయబడింది. హల్లెలూయా. విశ్వాసముని బట్టి అనోకు, హల్లెలూయా, మరణాన్ని చూడకుండా దేవుడి సన్నిధికి ఎత్తబడ్డాడంట, కొనిపోబడ్డాడంట. దేవుడి సన్నిధికి ఆయన పోయే మునుపు, మరణాన్ని చూసే మునుపు దేవుడు ఆయన గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి ఇష్టడుగా జీవించాడంట. హల్లెలూయా. ఈరోజు అనోక జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పించే ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, హల్లెలూయా, రాకడికి సంఘము సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుడి రాకడికి సంఘము సిద్ధపడాలంట. ఒక రోజు మన అందరి భూమిని విడిచిపోయే ఒక రోజు వస్తుందంట. హల్లెలూయా. ఈ భూమి మనకి నిరంతరమైనది కాదు, మనం అనుభవించేది నిరంతరమైనది కాదు. మనం చేసే పని అది దేవుడు మనకి అనుగ్రహించిన ఆశీర్వాదమే. మన అనుభవించే కుటుంబము, పిల్లలు, ఐశ్వర్యము అది దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదమే, కానీ స్థిరమైనది కాదు. హల్లెలూయా. స్థిరమైనది కాదు. ఈ భూమిలో ఉన్న ఏది కూడా స్థిరమైనది కాదు. పరలోకమే మనకి స్థిరమైనదంట. హల్లెలూయా. దాని గురించి బైబిల్ బోధిస్తుంది. యేసయ్య ఒక వాగ్దానం చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వాక్యాన్ని చదువుతారా? యోహాను సువార్త 14 1-2 వాక్యము. మీ హృదయము కలవరపడకొని దేవుని యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలం ఉంది. నేను ఒక స్థలముని సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నేనున్న స్థలములో మీరుండులాగునా నేను మరలా వచ్చి నా ఎద్దుకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. యేసయ్య చేసిన వాగ్దానం ఇది. తన శిష్యుల్ని చూసి యేసయ్య చెప్పిన మాట ఇది. దేవుణ్ణి పరిచయం చేయుటకు పిలువబడిన శిష్యులతో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. నా తర్వాత ఈ పరిచర్యని మీరే నెరవేర్చాలి అని 12 శిష్యుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారికి దేవుని వాక్యాన్ని నేర్పించాడు, దేవుని చిత్తముని నేర్పించాడు, దేవుని రాజ్యాన్ని గురించిన సమస్త కార్యములు నేర్పించాడు. శిష్యులకి దేవుని సేవని గురించి, పరిచర్యని గురించి దేవుడు నేర్పించాడు. పరిచర్య ఎలా చేయాలి అని సమస్తమును నేర్పించాడు. యేసయ్య ఈ భూమిలో వచ్చి తండ్రి ఒక చిత్తంని నెరవేర్చి ఆయన మరలా తండ్రి దగ్గర
చిత్తంని నెరవేర్చి తండ్రి కొరకు నేను జీవించి సాక్షిగా పరిశుద్ధంగా నేను జీవించి ఎలా నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీరు కూడా నాలాగా పరిశుద్ధంగా జీవించి నాలాగా దేవుడు ఒక చిత్తంని తెలుసుకొని సేవ చేసి అనేక ఆత్మల్ని నా రాజ్యానికి మీరు చేర్చి ఒకరోజు మీరు కూడా నాతో కూడా పరలోకంలో ఉంటారయ్యా. హల్లెలూయా. ఈ రోజు మనం చూసేది నిరంతరమైనది కాదు. నా కొరకు మీరు బాధను అనుభవిస్తారు, నా కొరకు శ్రమని మీరు అనుభవిస్తారు, కానీ హల్లెలూయా అది నిరంతరమైనది కాదు. ఆ పోరాటం నిరంతరమైనది కాదు. నా నామం మహిమ కొరకు మీరు ఇలా అనుభవిస్తారు, కానీ నేను వెళుచున్నాను మీ కొరకు ఒక స్థలంని సిద్ధపరిచి నేను వచ్చి నాతో మీరు ఉంటున్నట్లు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. ఆయన తీసుకుని వెళ్తాడు. యేసయ్య రాకడ సమీపంగా ఉందని బైబిల్ బోధిస్తుంది. దానికి ఉదాహరణగా ఈ అనోకుని గురించి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు రాసి ఉంచున్నారు. హల్లెలూయా. ఎత్తపడ్డాడంట, మరణాన్ని చూడకుండా ఆయన ఎత్తపడ్డాడంట, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడంట. ఈ అనోకుని గురించి అనేక అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటని దేవుడు రాస్తున్నాడు. హల్లెలూయా. అది ఏమిటంటే ఆయన కొనిపోబడ మునుపే దేవునికి ఇష్టడుగా జీవించాలంట. హల్లెలూయా. రాకడకి అనేక అనుభవాల గురించి బైబిల్లో రాయబడిన దాంట్లో ఒక అనుభవం ఏం తెలుసా? దేవునికి ఇష్టలుగా జీవించే ఒక అనుభవం. దేవునికి ఇష్టలుగా జీవించే ఒక అనుభవము. మీరు పాత నిబంధనలైనా సరే కొత్త నిబంధనలు మీరు చూడండి, దేవుని రాకడని గురించి అతీతంగా రాయబడింది. హల్లెలూయా. కొత్త నిబంధనలో అతీతంగా రాయబడిన ఒక వాక్యము ఏం తెలుసా? అతీతంగా చెప్పబడిన ఒక విషయం ఏం తెలుసా? ఆయన రాకడ. ఆయన రాకడ. పెళ్లి కుమారుడైన యేసుని కలవటకు పెళ్లి కుమార్తె సిద్ధపడాలని సిద్ధపాటుల గురించి పదే పదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రతి పరిశుద్ధులు రాకడ గురించి రాస్తారు. హల్లెలూయా. అపోస్తలుడైన యాకోబు యేసయ్య రాకడ గురించి రాస్తున్నాడు. అపోస్తలుడైన యోహాను రాకడ గురించి రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రాకడ గురించి రాస్తున్నాడు. యేసయ్య ఈ భూమిలో ఉన్నప్పుడు రాకడ గురించి అనేక సార్లు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ రాకడికి మనం ఎలా సిద్ధపడాలి? దేవుడు బైబిల్లో రాసి ఉంచాలి. మారు మనసు పొందిన దేవుని సంఘము, దేవుని ఆరాధించే సంఘము, యేసయ్య కొరకు జీవించుటకు పిలువబడిన సంఘము ఒక సత్యముని మన తన హృదయంలో రాసుకోవాలి. ఏం తెలుసా? యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడ కొరకు నేను సిద్ధపడాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎవరంటే ఆయన రాకడలో ఎత్తబడతారు? ఎవరు రాకడలో ఎత్తబడతారు? పుణ్య కార్యాన్ని చేస్తే రాకడలో ఎత్తబడతారా? ఒక 10 మందికి నేను ఏదైనా సహాయం చేస్తే రాకడలో ఎత్తబడతారా? కొన్ని మేలుని చేస్తే మంచివారు అని పేరు పొందవచ్చు. హల్లెలూయా. కొంచెం మంచి పనిని చేస్తే నలుగురు మనల్ని ఏం చేస్తారంటే పొగుడుతారు, మంచివారని మన గురించి సాక్ష్యం చెప్తారు. కానీ రాకడలో ఎత్తబడాలంటే రాబోయే దినములో రాబోయే అపాయానికి మనం తప్పించబడి యేసయ్య ముందు మనం నిలబడాలంటే, ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే ఎవరు ఎత్తబడతారు? ఈ మాటని మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదాల గురించి అర్థం చేసుకున్న మనము, దేవుని ప్రభావం గురించి వినిన మనము, దేవుడు ఒక అద్భుత క్రియల గురించి అనుభవించిన చూసిన మనము, ఆయన రాకడని గురించి కూడా మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఆ రాకడలో ఎత్తబడే వారు ఎవరు అనే విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆ రాకడికి నేను ఎలా సిద్ధపడాలి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి.
ఎందుకు మనం సంఘానికి వస్తున్నాం? ఎందుకు మనం మారు మనసు పొందాలి? ఎందుకు దేవుడిని ఆరాధించాలి? ఎందుకు మనల్ని తగ్గించుకోవాలి? ఎందుకు పరిశుద్ధతలో మనం ముందు సాగాలి? ఎందుకు ఇటువంటి ఆత్మిక అనుభవాలు? ఉద్దేశం ఒకటే, ఆయన రాకడలో నేను ఎత్తబడాలి. ఆయన రాకడలో ఎత్తబడాలి. హల్లెలూయా. నరకానికి ఎవ్వరు వెళ్ళకూడదు. ఇది దేవుని ఒక ఉద్దేశం. నా పోలికగా సృష్టించబడిన అందరూ నా సన్నిధికి రావాలి. ఎవరు రాకడలో ఎత్తబడతారు? పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యము మనం చదువుతాము. మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యము 17వ వాక్యం చదువుతారా? ఆర్భాటముతోను పరలోకముల నుండి ప్రభు దిగి వచ్చును. చూడండి, ఈ మాటను గమనించాలి. క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తులో మరణించిన వారు మొదటగా లేస్తారు. సజీవులమై మనము వారితో కూడా ఏకముగా మేఘము మీద కొనిపోబడము. అదే మాట. మరణమును చూడకుండా అనోకు ఎలా కొనిపోబడ్డాడో అదే మాట ఇక్కడ రాయబడింది. మేఘము మీద కొనిపోబడను కాగా. ఇది మాట చాలా ముఖ్యమండి. సదాకాలము ప్రభుతో మనం ఉండాలంట. సదాకాలం మరణించే వరకు, యేసయ్య రాకడని మనం చూసే వరకు సదాకాలం నేను యేసుతో ఉండాలంట. యేసుతో ఉండాలంట. మనం కొనిపోబడాలా? నరకానికి మనం తప్పించబడాలా? ఈ లోకానికి తప్పించబడాలా? కీడికి తప్పించబడాలా? నేను దేవుని సన్నిధిలో కనబడాలా? బైబిల్ చెప్పే మాట సదాకాలము. ఈ మాట నోట్ చేసుకోండి. సదాకాలము ప్రభుతో ఉండండి. ప్రభుతో ఉండండి. సదాకాలం అంటే ఆయన రాకడ వరకు, లేకపోతే నాకు మరణము సంభవించే వరకు నా మారు మనసులో నేను సదాకాలం ఉండాలి. నేను పొందిన పాప సమాపణలో నేను సదాకాలం ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో నేను సదాకాలం నాటబడి ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన సహవాసంలో నేను సదాకాలం యథార్థంగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన వాక్యంలో నేను సదాకాలం నిలబడాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలో సదాకాలం నిలబడాలి. హల్లెలూయా. వారే మధ్య ఆకాశంలో కొనిపోబడతారంట. వారే యేసయ్యని కలుస్తారంట. పెళ్లి కుమారుడైన యేసయ్య మధ్య ఆకాశంలో వచ్చేటప్పుడు ఎవరండి యేసయ్యని కలుస్తారు? మెడలో సిలువ ఉంటే చాలంటారా? చేతిలో బైబిల్ ఉంటే చాలంటారా? ఏదో నాకు తెలుసున్న, నాకు మనసు ఉన్నప్పుడల్లా యేసయ్యని 2 పాటలు పాడితే చాలంటారా? కాదు, సదాకాలం యేసయ్యలో ఉండాలి. హల్లెలూయా. నాకు ఒక ప్రాణం ఇచ్చిన దేవుడితో నేను ఉండాలంట. దేవుడితో నేను ఉండాలంట. ఆయన నేను ప్రేమించేవారుగా ఉండాలంట. పరిశుద్ధులు ఎంత గొప్ప సేవని చేసినా, ఎన్నో శ్రమలని అనుభవించినా, వారి హృదయ వాంఛలంతా ఎప్పుడయ్యా నీ రాకడని తలంచుకొని పరిశుద్ధులు సేవ చేశారు. హల్లెలూయా. శ్రమలు వచ్చినా కూడా ఆ రాకడని తలంచుకొని దేవుళ్ళు ముందు సాగేవారు. పోరాటం వచ్చినా కూడా ఆ రాకడని తలంచుకొని దేవుళ్ళు ముందు సాగేవారు. ఉన్నదని అన్ని పోగొట్టుకున్నా కూడా ఆ రాకడని తలంచుకొని, ఆ మహిమని తలంచుకొని, నా కొరకు దేవుడు ఒక నివాసాన్ని కట్టి ఉంచారు. అక్కడ దుఃఖము లేదు, అక్కడ కన్నీటి లేదు, అక్కడ శాపము లేదు. నాకు కిరీటాన్ని నా దేవుడు ఉంచారని వాటిని చూసి ఈ భూమిలో దేవుని కొరకు సదాకాలం నిలబడ్డారు. చిన్న సమస్యలు వస్తేనే సహవాసాలు వదిలి పెడుతున్నారు.
చిన్న ఆశీర్వాదం లేకపోతే ఏంది యేసయ్య ఇలా అంటున్నాము. ప్రార్థనని మానుకుంటున్నారు, విశ్వాసాన్ని వదిలిపెడుతున్నారు. రాకడికి ఎవరిని ఎత్తబడతారు? ఎవరు మధ్య ఆకాశంలో యేసయ్యని కలుస్తారు? సదాకాలము యేసయ్యతో ఉన్నవారు. దేవుడు నాకు ఇచ్చిన ఈ బ్రతుకు, దేవుడు నాకు ఇచ్చిన ఈ అనుభవంలో నేను యేసయ్య వరకే నిలబడతాను. వారే ఆర్పాటముతోనూ ప్రధాన దూత ధ్వని శబ్దముతోనూ ప్రభు దిగి వచ్చేటప్పుడు ఆ స్వరాన్ని వింటారు. అందరూ దేవుని స్వరాన్ని వినరు, అందరూ దేవదూత స్వరాన్ని వినరు. ఎవరండి ఆ ఆర్పాటం ధ్వనిని వింటారు? ఎవరు ఆ ప్రధాన దూత ఒక ధ్వనిని వింటారు? యేసులో ఉన్నవారు ఆ ధ్వనిని వింటారు. హల్లెలూయా. ఎవరండి మధ్య ఆకాశంలో యేసయ్యని ఎవరు కలుస్తారు? మధ్య ఆకాశంలో యేసయ్యతో ఎవరు కొనిపోబడతారు తెలుసా? ఎవరికి ఆ స్వరము వినబడుతుందో వారే మధ్య ఆకాశంలో ఎత్తబడతారు. అందరు కాదు. అందరూ మానవలసి పొంది ఉండవచ్చు, అందరూ యేసయ్య మంచివాడని చెప్పవచ్చు, కానీ మధ్య ఆకాశంలో ఎత్తబడాలంటే, నా రాజాని నేను కలవాలంటే, నేను ఎత్తబడే గుంపులు నేను కనబడాలంటే, కొనిపోబడే గుంపులు నేను కనబడాలంటే, హల్లెలూయా, మధ్య ఆకాశం నుంచి వినబడే ఆ స్వరాన్ని నేను వినేవాడుగా ఈరోజు నేను మారాలి. హల్లెలూయా. వినేవాడిగా నేను మారాలండి. ఎవరు ఆ స్వరాన్ని వింటారో వారు ఎవరండి? క్రీస్తులో సదాకాలం ఉన్నారని అర్థము. ఖచ్చితంగా వారు కొనిపోబడతారు. ఈరోజు మనము ఒకే ఒక ప్రశ్న. మనం మారు మనసు పొందాం, సంఘానికి వస్తున్నాం, దేవుని పాడుతున్నాం, మంచిది. దేవుని ఆరాధిస్తున్నాం, మంచిది. దేవుని కొరకు మనం విత్తుతున్నాం, మంచిది. దేవుని పరిచర్యలో వీళ్ళంత వరకు మనము కూడా పాలు పొందుతున్నాం, మంచిది. హల్లెలూయా. సంఘంలో మనం నాటబడి ఉన్నాం, వాక్యం వింటున్నాం, మంచిదండి. కానీ మధ్య ఆకాశంలో ఎత్తబడేటప్పుడు, మధ్య ఆకాశంలో వినిపించబోయే ఆ స్వరాన్ని నేను వినుటకు నేను యేసయ్యలో నేను సరిగా ఉన్నానా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. యేసయ్యలో నేను ఉన్నానా? లాభమైనా సరే, నష్టమైనా సరే, పొదువైనా సరే, పరిపూర్ణత అయినా సరే, నేను యేసయ్యలో నేను ఉన్నానా? నీటిలో నిలబడి ఆ దేవుడితో నేను చేసుకున్న ఆ నిబంధనలో నేను నిలబడుతున్నానా? దేవుడి సన్నిధిలో నేను చేసిన తీర్మానంలో నేను క్రీస్తులో నిలబడుతున్నానా? ఆలోచించాలి. హల్లెలూయా. ఇలా ఎవరు కొనిపోబడతారంట? సదాకాలము క్రీస్తులో, చెప్పండి, ఉన్నవారు కొనిపోబడతారంట. ఇలా కొనిపోబడిన వాడు ఎవరండి? ఆ మాట మీకు అర్థమైందా? మరణాన్ని చూడక మునిపే కొనిపోబడ్డారంట. బైబిల్లో ఇద్దరున్నారు మరణాన్ని చూడకుండా దేవుడి సన్నిధికి కొనిపోబడినవారు. ఒకడు ప్రవక్త అయిన ఎలియా, రెండోది హనోకు. ఎంత గొప్ప తండ్రి. అంత సింపుల్ కాదు. వాళ్ళ జీవితాన్ని చూడండి. దేవుని కొరకు వాళ్ళు ఎంత రోషంగా జీవించారు, ఎంత వైరాగ్యంగా జీవించారు. దేవుడి చిత్తంని తన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చారండి. ఎలా బైబిల్లో మనం చదివామో, సదాకాలము క్రీస్తులో ఉన్నవారు కొనిపోబడతారు, మధ్య ఆకాశంలో కొనిపోబడతారు. వారే యేసయ్యని కలుస్తారని మనం చూసామే. ఈ అనుభవం వారి జీవితంలో కనబడింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిలో సదాకాలం ఉన్నవారు, యేసయ్యలో సదాకాలం ఉన్నవారే ఏం చేయబడతారంట? రాత్రులు ఎత్తబడతారంట, కొనిపోబడతారంట. ఇలా కొనిపోబడిన వాడు ఎవరండి? ఈ హనోకు. హల్లెలూయా. ఈయన రాత్రులలో కొనిపోబడుటకు కారణము, దేవుడి సన్నిధికి చేరుటకు కారణం
కారణము, ఆయన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ స్థలానికి చేరుటకు కారణము, ఆయన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ ప్రతిఫలాన్ని పొందుటకు ఆయన చేరుటకు కారణము, దేవుడిలో ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడిలో నిలబడ్డాడు. ఆయనకు కూడా ఏముందండి? కుటుంబం ఉంది. హల్లెలూయా. అనోకుకు మనలాగా ఏముందండి? కుటుంబం ఉంది. అనోకు పరిశుద్ధుడు కదా, ఆయనకి ఇటువంటి మనలాగా సమస్యలు ఉండి ఉండదులే అనుకోవద్దు. ఆయనకు కూడా మనలాగా బాధ్యత ఉంది. మనలాగా ఆయనకు కూడా కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. మనం ఎలా పాపముతో నిండిన ఒక సమాజంలో మనం ఎలా జీవిస్తున్నామో, అనోకు జీవించిన ఆ కాలంలో కూడా భూమి మొత్తం పాపముతో నిండి ఉంది. హల్లెలూయా. అక్రమముతో నిండి ఉంది. త్రోవ తప్పిన వారు కనబడుతున్నారు. శోధన ఆయనకు కూడా ఉంది. పోరాటం ఆయన జీవితంలో కూడా ఉంది. కానీ దేవుడిలో నిత్యము కనబడ్డాడు. దేవుడిలో నిత్యము కనబడ్డాడు. హల్లెలూయా. ఇలా దేవుడిలో నిత్యము సదాకాలము యేసయ్యలో ఉండుట, సదాకాలము యేసయ్యతో నడుచుట, సదాకాలము యేసయ్యలో జీవించుట అంటే దానికి మొదటి అర్థము ఏం తెలుసా? ఆయనకి ఇష్టలుగా జీవించుట. ఆయనకి ఇష్టలుగా జీవించుట. ఆ రాకడికి మనం ఎత్తబడాలంటే, ఆ రాకడికి మనం సిద్ధపడాలంటే యేసుతో సదాకాలం జీవించాలి. ఇప్పుడు యేసుతో సదాకాలం జీవించేవాడు ఎవరు? సాక్ష్యం కలిగిన వారు ఎవరు? వాక్యానుసారంగా నడిచేవాడు ఎవరు? దేవుని కొరకు ఫలించేవాడు ఎవరు అని అనోక జీవితంలో చూస్తే బైబిల్ చెప్పే మాట, ఆయన దేవుడిలో జీవించారయ్యా. దానికి మొదటి అర్థం ఏం తెలుసా? కారణము ఆయన దేవునికి ఇష్టడుగా జీవించాలి. దేవునికి ఇష్టడుగా జీవించాలండి. చాలా మందిని చూస్తున్నాం మనం. ఆత్మిక విషయంలో వారు తప్పిపోయేటప్పుడు, ఎందుకంటే మీరు ఇలా తప్పిపోతున్నారు, ఎందుకు దేవునికి దూరంగా ఉన్నారు, ఎందుకు ప్రార్థనకి రావట్లేదు అని వారిని ప్రశ్నిస్తే వాళ్ళు కొన్ని లోక కారణంను చెప్తారు. నేను ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళాను. అక్కడ ఒక తెలిసిన విశ్వాసి ఉన్నారు, సహోదరి ఉన్నారు. ఆ సహోదరి కొన్ని మాసంగా దేవుని సహవాసానికి రావట్లేదు. సంఘానికి రావట్లేదు, ఆరాధనకి రావట్లేదు. అప్పుడు నేను అడిగాను, అమ్మా ఎందుకు మీరు సంఘానికి రావట్లేదు? వారమంతా మీరు పని చేస్తున్నారు, మీ బాధ్యతల్ని మీరు నెరవేరుస్తున్నారు, కానీ వారంలో ఒక్కరోజు పరిశుద్ధ ఆరాధన, ఆ రోజున మీరు సంఘానికి రాండమ్మా, దేవుని సహవాసం మనకి చాలా ముఖ్యము, అప్పుడే దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు అని కొన్ని ఆలోచన చెప్పాను. మీరు ఎందుకు రావట్లేదు కారణం అడిగితే ఆమె చెప్పిన మాట, అయ్యా ఈ పిల్లలు ఒకే గోడ చేస్తున్నారు. నేను చెప్పానమ్మా, సంఘానికి వచ్చారు అందరి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలంటే వచ్చి అటు గొడవ చేస్తారు, ఇది ఒక కారణము కాదమ్మా, సంఘానికి రాండి. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? సంఘానికి ఎందుకు రావట్లేదు అని అడిగితే పిల్లలు నీ కారణంగా చెప్పింది. ఈ మధ్యలో మళ్ళా ప్రార్థనకి వారి ఇంటికి వెళ్తే సీరియల్ చూస్తా ఉంది. కానీ పిల్లలు పక్కన ఉన్నారు. పిల్లలకు సెల్ ఫోన్ లో కొన్ని ఏదో గేమ్ ఏదో ఉంటాయిగా, రైమ్స్ ఏదో పెట్టి ఆ పిల్లల్ని మంచంలో కూర్చోబెట్టింది. ఈమె ఏం చేస్తుంది? సీరియల్ చూస్తుంది. అంటే ఇక్కడ ఇంట్లో ఇప్పుడు సీరియల్ చూసేటప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? ఇబ్బంది పరుస్తున్నారని ఫోన్ చేతులు ఇచ్చేసింది. మరి అలాగనే సంఘానికి వచ్చేటప్పుడు కూడా ఆ పిల్లలంటే చిన్న పిల్లలు ఏడుస్తారు, ఏదో చేస్తారు, కానీ ఆ పిల్లలకి ఏదో వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి దేవుళ్ళు ఎదుగలేమా?
హల్లెలూయా. దేవుడి సహవాస విషయంలో చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు. అయ్యా దీని నిమిత్తం నేను రాలేదయ్యా, వాళ్ళ నిమిత్తం రాలేదయ్యా. కానీ అమోక జీవితంలో చూడండి, మనలాగా కుటుంబం ఉంది, మనలాగా పిల్లలు ఉన్నారు, ఆయన కూడా పని చేసేవాడు. కానీ ఎప్పుడు కూడా దేవుడి విషయంలో కారణాలు చెప్పలేదు. హల్లెలూయా. కారణాలు చెప్పలేదు. ప్రభువా వీళ్ళ నిమిత్తం నేను రాలేదయ్యా, దీని నిమిత్తం నేను నీ సన్నిధికి రాలేదయ్యా అని కారణాలు చెప్పలేదు. బాధ్యతలు ఉన్నా, సమస్యలు ఉన్నా, పోరాటం ఉన్నా, కొన్ని కొదువు ఉన్నా కూడా దేవుడి విషయంలో దేవుడితో సదాకాలం నిలబడ్డాడు, సాక్ష్యము పొందాడు. హల్లెలూయా. రాక్కడికి ఎత్తబడుటకు అరగంత కలిగిన వాడుగా కనబడ్డాడు. హల్లెలూయా. ఇలా దేవుళ్ళు నిలబడిన వాడంటే ఏమిటంటే ఆయనకి ఇష్టడుగా జీవించాలి, దేవునికి ఇష్టడుగా జీవించాలి. దేవునికి ఇష్టమైనది ఏమిటి? మన అందరిలో కొన్ని కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. నేను ఇలా ఇల్లు కట్టాలి, నా పిల్లలు ఇలా చదివించాలి, నేను ఇలా వ్యాపారం చేయాలి, నేను సమాజంలో ఇలా ఉండాలి అనే కొన్ని కోరికలు, కొన్ని ఆశ మనలో ఉంటాయి. ప్రభువా నా హృదయ వాంఛలను నెరవేర్చండి అని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కూడా మనకి వాగ్దానం చేస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మన అవసరాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు, మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన అవసరము, మన కోరికని దేవుడు విని మన జీవితంలో నెరవేరుస్తున్నాడంటే దేవుని చిత్తము కూడా ఏమిటి అనే విషయాన్ని మనము కూడా తెలుసుకోవాలిగా. నా దేవునికి ఇష్టమైనది ఏమిటి, నా దేవునికి ప్రియమైనది ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ప్రభువా నీకు ఇష్టమైనది ఏమిటయ్యా, నేను ఏం చేయాలి ప్రభువా, నేను ఎలా నడవాలి ప్రభువా? మనం ఎప్పుడైనా తెలుసుకుంటున్నామా? దేవుడి సన్నిధిలో అడుగుతున్నామా? దేవునికి ఇష్టమైన వాడంటే ఆయన వాక్యముల నుండి దేవుడు నా జీవితంలో కోరుకున్న కార్యం ఏమిటి, నేను ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అనే విషయం తెలుసుకోండి. దేవునికి ఇష్టమైన ఒక బ్రతుకాలంటే ఈ వాక్యముని మనకు క్రమంగా చదువుటకు మొదలు పెడితే మనకి తెలిసిపోయింది దేవునికి ఇష్టమైనది ఏమిటి, దేవునికి ఇష్టం లేనిది ఏమిటి. హల్లెలూయా. నా దేవునికి ఇష్టమైనది ఏమిటండి? ఒకే ఒక బ్రతుకు. ఈ బ్రతుకు యేసయ్య కొరకు ఏదైనా చేసేవారుగా, యేసయ్యను మహిమపరిచేవారుగా మన బ్రతకాలి. అందుకే దేవుడు మనకి కృపణిస్తున్నాడు, అందుకే దేవుడు మనకి బలం ఇచ్చి ఉన్నారు, అందుకే దేవుడు మనకి అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ఈ ఒకే బ్రతుకులో నా యేసయ్యని నేను కనపరచాలి, నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడు. హల్లెలూయా. తన అమూల్యమైన రక్తంని కార్చి నేను విమోచించిన వాడు, శపించబడిన వాడుగా, దుష్టుడుగా, దుర్మార్గుడుగా జీవించిన నన్ను చీకటి బ్రతుకయ్యే నా బ్రతుకుని వెలుగుగా మార్చిన వాడు. తన సొత్తుగా నన్ను మార్చాడు, తన బిడ్డగా నన్ను మార్చాడు, నీతిమంతుడుగా నన్ను మార్చాడు. తన రాజ్యంలో నేను కూడా ఉండాలి అని నన్ను రక్షించాలి. అంత గొప్ప మేలు చేసిన దేవుని కొరకు ఈ భూమిలో మనం ఏదైనా ఒకటి చెయ్యాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన కార్యాలను మనం చెయ్యాలంట. అనోకు దేవునికి ఇష్టమైన వాడుగా జీవించాడు, కొనిపోబడ్డాడు. హల్లెలూయా. కొనిపోబడ్డాడు. దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి. బైబిల్ ఒక మాట చదువుతామా? రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాన్ని మీరు చదువుతారా? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఆ, మీ శరీరములను ఆ. ఆయనకు సమర్పించుకొనుడని ఆ. దేవుని వాత్సల్యమును బట్టి ఆ. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆ. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఆ. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఆ. ఉత్తమమును ఈ లోక మర్యాదని అనుసరించక ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమునైయున్న ఆ. దేవుని చిత్తమేదో మాటలు సంపూర్ణముగా ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు పరీక్షించి తెలుసుకొనుము. మీ మనస్సు మరి నూతన మొగట వలన ఆ. రూపాంతరము పొందుడి. ఒక మాట ఉంది, మీ జీవితాన్ని జీవ బలిగా అర్పించండి, ఇదే ఉత్తమమైన సేవ ఆరాధన అని దేవుడు చెప్తా రెండో వాక్యం అంటున్నాడు, సంపూర్ణముగా ఉన్న దేవుని చిత్తంని తెలుసుకోండి. సంపూర్ణమైన దేవుని చిత్తంని తెలుసుకోండి అమ్మా. ఇలా తెలుసుకోకపోతే మన ఆరాధన వ్యర్థంగా పోయింది, మన అనుభవాలు వ్యర్థంగా పోయిందంట. సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని తెలుసుకోండి. ఆయన చిత్తం అంటే ఏంటి, ఆయనకి ఇష్టమైనది ఏమిటి తెలుసుకోండి. నేను ఇలా మాట్లాడేది దేవునికి ఇష్టమేనా, నేను ఇలా నడిచేది నా దేవునికి ఇష్టమేనా, నేను ఇలా పని చేసేది నా దేవునికి ఇష్టమేనా, ఇటువంటి సహవాస కలిగి ఉండేది నా దేవునికి ఇష్టమేనా, నా నడవడికే నా స్వభావము నా క్రియలు నా దేవునికి ఇష్టమైనదిగా ఉందా, లేకపోతే నా దేవుని దుఃఖపరిచేదిగా ఉందా తెలుసుకోండి. సంపూర్ణమైన దేవుని చిత్తము ఏమిటి తెలుసుకోండి. సదాకాలము నేను యేసయ్యతో ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యాన్ని చేసేవారుగా చేస్తా ఆయనతో ఉండాలి. కొందరు అంటారు, మేము 25 సంవత్సరం నుంచి మేము విశ్వాసులండి, మేము చిన్నప్పటి నుంచి విశ్వాసులండి. హల్లెలూయా. 20 సంవత్సరము విశ్వాసులా, 30 సంవత్సరం విశ్వాసులు అనేది కాదు ఇక్కడ. యేసుకి తగినట్టు ఉన్నావా అనేది ముఖ్యం. నువ్వు వినిన వాక్యం ప్రకారంగా నువ్వు ఉన్నావా అనేది ముఖ్యం. నీ విధానము దేవునికి ఇష్టంగా ఉందా అనేది ముఖ్యం. నీ క్రియలు, నీ పని, నీ కుటుంబ జీవితము, సమాజంలో నీ నడవడిక యేసుని ధరించుకున్నవాడుగా, యేసయ్య బిడ్డగా నువ్వు ఉన్నావా అనేది ముఖ్యం. నేను యేసులో లేకుండా, వాక్యానుసారంగా లేకుండా, సరి అయిన మారమనసు లేకుండా, దేవుని సహవాసం లేకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుడితో నడవకుండా నేను ఎట్ట పడితే అట్ట బ్రతుకుతాను, ఎట్ట పడితే అట్ట జీవిస్తాను, కానీ నేను కూడా విశ్వాసం అంటే ఎలా సాధ్యము? నన్ను గురించి నేను మెచ్చుకోవచ్చు, నన్ను గురించి ఇంకొకరు ఏం చేయవచ్చండి, మెచ్చుకోవచ్చు. నన్ను గురించి నా దేవుడు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. అనోకుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. కొనిపోబడ మునుపు ఈయన దేవునికి ఇష్టడిగా జీవించాలంట. హల్లెలూయా. పరిపూర్ణమైన దేవుని చిత్తము ఏమిటి అర్థం చేసుకోండి. దేవుని చిత్తము, దేవునికి ఇష్టమైన కార్యము వాక్యములో రాయబడింది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారుగా ఎవరు ఉన్నారో, ఎవరు నడుచుకుంటున్నారో, తన పని విషయంలో, తన కుటుంబ విషయంలో, తన వ్యక్తిగత విషయంలో ఈ వాక్యానుసారంగా ఎవరు నడుస్తున్నారో వారు సదాకాలము దేవుళ్ళో ఉన్నారని అర్థము. వారు యేసయ్యలో ఉన్నారని అర్థము. వారు రాకడికి సిద్ధపడుతున్నారని అర్థము. ఒకరోజు యేసయ్య మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు ఆ ఆర్భాటము ధ్వని, ప్రధాన దూత ధ్వని,
శబ్దంని వారు ఖచ్చితంగా వింటారని అర్థము. అలా వినేవారు ఖచ్చితంగా కొనిపోబడతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ రాకడ గురించి ఇంతగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ రాకడకి మనం సిద్ధపడాలి అని దేవుడు ఇంత తీవ్రంగా ఎందుకు మనకి బైబిల్లో రాసించారు? ఒక ముఖ్యమైన వాక్యం లూకాసు వార్త 23వ అధ్యాయము 36వ వాక్యం. లూకాసు వార్త 23వ అధ్యాయము. అంతటా సైనికులు 21వ అధ్యాయము 36వ వాక్యము. లూకాసు వార్త 21:36 వాక్యము. కాబట్టి మీరు జరగబోయే వీటి అన్నిటిలో నుండి తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలువబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండండి. మనుష్య కుమారుడు ఎదుట మనం నిలబడుటకు పాత్రులుగా మనం మారాలంట. యేసయ్య ముందు మనం నిలబడేవారుగా, యేసయ్య ఉన్న ఆ స్థలానికి మనము ఎత్తబడేవారుగా, మధ్య ఆకాశంలో కొనిపోబడేవారుగా. ఎందుకంట దేవుడు ఎందుకు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? అక్కడ జరుగుబోయే వీటి అన్నిటిలో నుండి తప్పించబడేటకు. హల్లెలూయా. ఈ భూమిలో కలుగుతా ఉన్న కీడుకి సంఘము తప్పించబడాలి. ఒకరోజు ఈ భూమిలో క్రీస్తు విరోధి ఒక పరిపాలన ప్రారంభించబోతుంది. హల్లెలూయా. ఈ రోజు మనం చూసే కీడు, ఈ రోజు మనం చూసే వైరస్, ఈ రోజు మనం చూసే అపాయం కంటే ఒక రోజు వస్తుంది భయంకరమైన కీడు, భయంకరమైన అపాయము. ఈ భూమి అంతా క్రీస్తు విరోధి పరిపాలించబోతున్నాడు. అది శ్రమల దిన, ఒక శ్రమల దిన రాబోతుందంట. ఆ కీడులో నుండి తప్పించుటకు మార్గం ఉండదంట. ఆ శ్రమల దినము అయిపోయిన తర్వాత నరకానికి అందరూ వెళ్ళిపోతారంట. ఆ నరకానికి తప్పించబడాలి, ఆ క్రీస్తు విరోధి చేతికి తప్పించబడాలని దేవుడు హల్లెలూయా మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. నా పిల్లలు కీడుని అనుభవించకూడదు, నా పిల్లలు ఉపద్రవాన్ని అనుభవించకూడదు, నా పిల్లలు క్రీస్తు విరోధి పరిపాలనలో చిక్కుకూడదు, ఆ ఉపద్రవానికి గురి అవ్వకూడదు, నరకానికి వాళ్ళు వెళ్ళకూడదు అని ఆ నిత్య రాజ్యానికి, నిత్య మహిమకి తనతో మనం ఉండాలని మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. ఒక మాట మీకు చెప్పనా? ఈ భూమిలో ఎన్నో యుద్ధం జరుగుతా ఉంది. హల్లెలూయా. ఇల్లు కట్టేవారు ఇల్లు కడుతూనే ఉన్నారు, పని చేసేవారు పని చేస్తానే ఉన్నారు. ఒక పని, ఒక కార్యము పదే పదే చేయబడుతుంది. కానీ యేసయ్య రాకడ ఒకే ఒకసారి, రెండోసారి ఉండదు. యేసయ్య మధ్య ఆకాశంలో రాబోతున్నారు చూడండి, అది ఒకేసారి. ఎవరు ఎత్తబడతారో వారి కీడికి తప్పించబడతారు. ఎవరు ఎత్తబడతారో ఏంది సాతాను చేతికి తప్పించబడతారు. ఆ మధ్య ఆకాశంలో ఎవరు ఎత్తబడతారో వారు నరకానికి తప్పించబడతారు. అలా ఎత్తబడుటకు మనకి కావలసిన అర్హత ఏం తెలుసా? యేసయ్యలో మనం జీవించాలంట, ఆయనకి ఇష్టడుగా జీవించాలంట, అనుకి ఇష్టడుగా జీవించాలంట. పొలంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, స్నేహితులతో మనం మాట్లాడుతూ ఉన్నా, నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నీ బంధుమిత్రులతో ఉన్నా, రక్త సంబంధంతో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, ఒకే విషయాన్ని మర్చిపోవద్దు. నా యేసయ్య నన్ను చూస్తున్నాడు,
నేను ఆయన కొరకు జీవించుటకు, ఆయనకి ఇష్టడుగా నేను కనబడుటకు నేను పిలువబడ్డాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక వాక్యాన్ని నేర్పిస్తున్నారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతారా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యము. కావున చదవండి. నేను ఈ దేహంలో ఉన్నా సరే, దేహముని విడిచినను ఆయనకి ఇష్టడుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు వాంఛని చూడండి. నా ఆశ, నా హృదయ వాంఛ ఒకటే, నేను ఈ దేహంలో ఉన్నా సరే, ఈ దేహముని విడిచిపోయినా సరే, నా యేసుకి ఇష్టడుగా నేను ఉండాలిగా. నా యేసుకి ఇష్టడుగా నేను ఉండాలి. ఈరోజు మనుషుల్ని తృప్తి పరుస్తున్నాం, తెలిసిన వాళ్ళని తృప్తి పరుస్తున్నాం. వాళ్ళకి ఇష్టడుగా నేను ఉండాలి, వాళ్ళకి ఇష్టడుగా నేను కనబడాలి, వాళ్ళ ముందు నేను మంచివాడిగా కనబడాలి, వారు నన్ను మెచ్చుకోవాలి, వారు నన్ను గురించి గొప్పగా అనుకోవాలి అని మనుషుల్ని తృప్తి పరచుటకు, మనుషుల ముందు మంచివాడిగా కనబడుటకు, మనుషులు మనల్ని మెచ్చుకోవాలని మనుషుల ముందు ఎన్నో కార్యములు చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాకు ఒకే ఒక ఆశ అయ్యా, ఈ భూమిలో ధనముని సంపాదించాలని నా ఆశ లేదు, ఈ భూమిలో నేను ఒక గొప్ప పేరుని సంపాదించాలని నాకు ఆశ లేదు, నన్ను గురించి అందరూ మెచ్చుకోవాలని నా ఆశ లేదు, నన్ను అందరూ గణపరచాలి, నన్ను అందరూ సన్మానించాలి, నన్ను గురించి గొప్పగా మాట్లాడుకోవాలి, నాకు ఇష్టం లేదు. నా ఆశ, నా తపన ఒకటే, నా హృదయ వాంఛ ఒకటే, ఈ దేహంలో నేను ఉన్నంత వరకు నేను యేసుకు ఇష్టడుగా ఉండాలి, ఈ దేహముని విడిచిపోయినా సరే నా యేసుకి ఇష్టడుగా ఉండాలి. వేరే ఆశ నా మనసులో లేదు. ఇదే అనుభవము యేసయ్య జీవితంలో. చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వాక్యము. నన్ను పంపినవాడు నాకు తోడై, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. చూసారా? యేసయ్య చెప్పే మాట, నా తండ్రికి ఇష్టమైన కార్యమును ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు. ఆమె చెప్తారా? హల్లెలూయా. యేసయ్య తండ్రిని గురించి చెప్పే మాట, నన్ను పంపిన నా తండ్రికి ఇష్టమైన కార్యం ఎప్పుడంట? ఎల్లప్పుడు. ఆ మాట ఉందా? వారానికి ఒక రోజు కాదు, మనసు ఉంటే అని చెప్పలేదు. ఎందుకయ్యా? మనసు బాగలేదండి. అవునా? ఏందయ్యా? కొంచెం ముఖ్యమైన పని అండి. అవునా? యేసయ్య చెప్పే సాక్ష్యం, నా తండ్రి నన్ను పంపారు, ఒక పని చేయుటకు నన్ను పంపించారు, ఒక ఉద్దేశం కొరకు పంపించారు. నన్ను పంపించిన నా తండ్రి చిత్తముని ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడవలేదండి. నాకు ఎవరు లేదని మీరు చెప్తున్నారా? నాకు సహాయం చేసేవారు లేదని మీరు చెప్తారా? ఈ బాధ నుంచి నేను ఎలా బయటకు రావాలని మీరు అనుకుంటున్నారా? ఆయనకి ఇష్టంగా చేయటం మొదలు పెట్టండి. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టాడు, ఒంటరిగా వదిలిపెట్టాడు, మీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు, మీ పిల్లల్ని వదిలిపెట్టాడు, మీరు చేసే పనిని వదిలిపెట్టాడు, మీతో నడుస్తాడు. యేసే చెప్పే మాట, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యం చేయుచున్నాను కనుక నేను వదిలిపెట్టలేదయ్యా. నేను కొందరు విరోధిస్తున్నారు, కొందరు నన్ను చంపాలని ఎదురు చూస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు,
నన్ను కొట్టారు, ఏదో చేశారు, కానీ నా తండ్రి నన్ను వదిలిపెట్టలేదు. ఎందుకు తెలుసా? నా తండ్రికి ఇష్టమైన కార్యం నేను చేశాను. ఈ స్వభావం మనకి కావాలండి. యేసయ్యలాగా జీవించటకు పిలువబడ్డాంగా మనము, యేసయ్య మంచివాడు గొప్పవాడని చెప్తున్నాముగా మనము. ఆ యేసయ్య జీవితం మనలో రావాలంటే యేసయ్య జీవితంలో ఏమిటండి? తండ్రికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేశారు. నేను బలంగా ఉన్నా, నా తండ్రికి ఇష్టమైన కార్యం చేస్తాను. నేను బలహీనంగా ఉన్నా, తండ్రికి ఇష్టమైన కార్యం చేస్తాను. నాకు అన్ని అనుకూలంగా ఉన్నా, నా తండ్రికి ఇష్టమైన కార్యం చేస్తాను. కొన్నిసారి అనుకూలమైన వాతావరణం లేకపోయినా ఆయనకి ఇష్టంగా నేను జీవిస్తాను. హల్లెలూయా. పౌలయ్య గారు అన్నారు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను కోరుకుంటున్నాను. ఇంకా నా శరీరాన్ని నేను నలుగు కొడుతున్నాను, ఎక్కడైనా నేను మాటలు తప్పిపోతున్నాను, ఎక్కడైనా నేను నా క్రియలో తప్పిపోతున్నాను అని పౌలంటాను. నేను ఇంకా నేను పరిశోధిస్తున్నాను, నేను ఇంకా సరి చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన ఒక జీవితం అండి, ఇష్టమైన ఒక జీవితం. మీరు దేవుడితో సంచరించాలంటే, నడవాలన్నా సరే, మన ఆత్మీయ జీవితము వాక్యానుసారంగా మనం ఉండాలనే సరే, ఆయనకి ఇష్టంగా మీరు ఉన్నారు. నిదానించండి. ఒక అనోకు కొనిపోబడే మునుపు సాక్ష్యం పొందుతున్నాడు. ఏంటండి? దేవునికి ఇష్టమైన వాడంట. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వాడంట. దేవునికి ఇష్టమైన వాడంటే ఏమిటండి? ఆయనకి ఇష్టమైన వాడంటే అన్ని విషయంలో నేను కాదు, నాలో క్రీస్తు. ఆయనకి ఇష్టమైన వాడుగా నేను కనబడాలంటే మళ్ళీ ఆయన చెప్పినట్టుగా నేను చెయ్యాలి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మనం చేయకపోతే నేను ఆయనకి ఇష్టమైన వాడుగా ఉన్నానని ఎలా? ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 21వ వాక్యము 22వ వాక్యాన్ని చదివి. ఆ తర్వాత దేవుడు సౌలును తర్వాత ఆ సౌలుని దేవుడు తొలగించి ఇజ్రాయేలు ప్రజలకు దావీదును రాజుగా దేవుడు అనుగ్రహించాడు. మరియు ఆయన నేను యేసయ్య కుమారుడైన దావీదుని కనికొంటిని. మాట గమనించాలా? అతడు నాకు ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశం అన్నిటిని నెరవేర్చాడయ్యా. హల్లెలూయా. దావీదుని నేను ఎన్నుకున్నాను, ఆయనకు నాకు ఇష్టమైన వాడయ్యా. ఆ మాటను చెప్పి ముగిస్తున్నాడు. ఏంటండి? నాకు నా ఉద్దేశం అన్నిటినీ. హల్లెలూయా. రాకడలో ఎత్తబడాలంటే, సదాకాలంలో యేసుతో ఉండాలంట. యేసయ్యతో ఉన్నవాడంటే ఏమిటండి? ఆయనకి ఇష్టడుగా, ఆయనకి ఇష్టానుసారంగా. ఆయన చిత్తము ఆయనకి ఇష్టమైనది. పరిశీలించి వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని నా దేవునికి ఇష్టానుసారంగా మనం నడవాలంట. మన క్రియల్లో, మన ఆత్మీయ జీవితంలో, నేను చేసే పరిచర్య, నా నడవడిక, నా కుటుంబంలో, నా పిల్లల ముందు, నేను పని చేసే స్థలంలో, హల్లెలూయా, ఆయనకి ఇష్టానుసారంగా నేను యేసయ్య బిడ్డ, నేను యేసయ్యని వెంబడించేవాడు అని లోకము నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఆయనకి ఇష్టానుసారంగా నడవాలంటే ఇక్కడ ఇద్దరిని గురించి బైబిల్ బోధిస్తుంది. ఒకటి సౌలు, ఇంకొకడు ఎవరండి? దావీదే.
ఇజ్రాయెల్ ప్రజలు రాజుని కోరుకున్నారు. మాకు కూడా ఒక రాజు కావాలి అని కోరుకుంటే దేవుడు వాళ్ళ మాటలు విని దేవుడు వాళ్ళకి ఇజ్రాయిల్లో సౌలుని దేవుడు రాజుగా వాళ్ళకి ఇచ్చారు. ఆ సౌలు 40 సంవత్సరం రాజుగా వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళని పరిపాలించాడు. కానీ బైబిల్ చెప్పే మాట, దేవుడు సౌలుని ఏం చేసేసాడండి? తొలగించాడు. ఎందుకు తొలగించాడు? ఎందుకు తొలగించాడు? హల్లెలూయా. దేవుడేగా రాజుగా ఇచ్చాడు. సరే, ఈ సౌలుని మీరు రాజుగా మార్చుకోండి అని దేవుడేగా ప్రవక్త అయిన సామువేలుని దేవుడు పంపించి దేవుడేగా సౌలుని అభిషేకించాడు. యెహోవా ఆత్మ బలముగా సౌలు మీద దిగి వచ్చాడని బైబిల్లో రాయబడిందే. యెహోవా ఆత్మ సౌలు మీద దిగి వచ్చేటప్పుడు ఆయన శత్రువుతో యుద్ధం చేసి గొప్ప జయముని పొందిన వాడు కాదని సౌలు. దేవుడు ఒక బలము పొందినవాడు, దేవుడు ఒక ఏర్పాటులో వచ్చిన వాడు ఈ సౌలు. కానీ బైబిల్ బోధిస్తుంది దేవుడు అతడిని తొలగించాడు, ఆ రాజ స్థానం నుంచి తీసివేశాడు, ఆ సింహాసనం నుంచి దేవుడు తొలగించాడు. కారణం ఒకటి, దేవుడు ఇష్టంని, దేవుడు కోరుకున్న కార్యంని సౌలు ఏం చేయలేదండి? నెరవేర్చలేదు. హల్లెలూయా. కానీ దావీదు ఎటువంటి వాడంట? నా హృదయం నాకు ఇష్టానుసారమైన కార్యంని ఎల్లప్పుడూ నెరవేర్చాలి. నా మనసులో ఉన్న ఉద్దేశము, నాకు ఇష్టమైన కార్యంని, నేను ఆశించే కార్యాన్ని దావీదు నెరవేర్చాడు. కానీ సౌలు నా ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. 1 సాముయేలు 15:11 వాక్యంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 1 సాముయేలు 15:11 వాక్యము. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక నా మాటని ఏం చేయలేదంట? గైకొనలేదు. అతనికి రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. దేవుడు బాధపడుతున్నాడా? ఎంత లోతైన మాట తెలుసండి ఇది. దేవుడు దుఃఖపడ్డాడంట. ఈ సౌలుని రాజుగా మార్చినందుకు దేవుడు దుఃఖపడ్డాడంట. గాడిదని వెతుకొని వెళ్ళిన వాడిని దేవుడు ఒక రాజుగా మార్చాడు. అర్హత లేని వాడిని దేవుడు గొప్ప అర్హతను దయచేశాడు. సింహాసనం ఇచ్చాడు, జయముని ఇచ్చాడు, కిరీటం ఇచ్చాడు, మహిమని ఇచ్చాడు. కానీ ఆయన దేవుని ఒక ఉద్దేశం నెరవేర్చలేదు, దేవుని మాటని నెరవేర్చలేదు, దేవుని మాటకి లోబడలేదంట. దేవుడు అమెలేకు అని ఒక జాతితో దేవుడు యుద్ధం చేయమని సౌలుతో చెప్పాడు. నువ్వు ఎల్లు ఆ అమెలేకు జాతితో ప్రజలతో నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చేసి వారందరినీ నాశనం చేసేది అని దేవుడు చెప్తే ఈయన వెళ్తాడు. కానీ యుద్ధానికి వెళ్ళి అక్కడ అందరినీ చంపుతాడు. కానీ ఏంది, అక్కడ ఉన్న గొర్రెలు, మేక, మంచి జంతువుని ఏం చేస్తాడు? చంపకుండా తన కొరకు దాచిపెట్టుకుంటాడు. దేవుడు ఏం చెప్పాడు? అక్కడ ఉన్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, జీవ జంతు మొత్తాన్ని నువ్వు ఏం చేసేయాలి? నాశనం చేసేయాలి. అంటే ఈయన నాశనం చేస్తాడు, కానీ ఆ దేశం రాజుని చంపడు. అక్కడ ఉన్న మంచి జంతువుల్ని మొత్తం తన కొరకు తీసుకొని వచ్చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పాడు, నా మాటకి ఈయన లోబడలేదు, నా ఉద్దేశం నేను నెరవేర్చలేదు. చేస్తానని మాట ఇచ్చాడు, కానీ తప్పిపోయాడు. పశ్చాత్తాపం. నేను మీకు ఒక మాట చెప్తున్నది, ఈ దేవుని మాటని విని ప్రభువా నేను ఇలా నడుస్తానయ్యా, ఇప్పటి నుంచి నేను ఇలా ఉంటానయ్యా అని మనం చెప్పి తీర్మానం తీసుకొని ఆ మాటను నిలబడకపోతే దేవుడు దుఃఖపడుతున్నాడు. రెండోది, ఆయన రాకడలు ఎత్తబడుటకు ఆ అరగంతని మనము పోగొట్టుకుంటాం. ఆయన ఇష్టానుసారంగా మనం నడవకపోతే ఒకటి దేవుడు మన నిమిత్తము దుఃఖపడుతున్నాడు, రెండోది రాకడకి మనం ఎత్తబడుటకు మనము సిద్ధపాటు నుండి దూరం పోతున్నామని అర్థము.
పెద్ద పెద్ద పాపము అనే కాదండి, ఆయన మాటకి మనం లోబడకపోతే ఆయన బాధపడుతున్నాడు. దేవుడు ఈ సౌలుని తొలగించాడు. కారణం, నా మాటని ఈయన లోబడలేదు, నా ఉద్దేశాన్ని ఈయన నెరవేర్చలేదు. ఈరోజు వాక్యం వినే మనము ఎన్నో వాక్యాన్ని విన్నాము, వింటా వస్తున్నాము. దేవుడి బైబిల్ నుంచి ఎన్నో అంశంలో మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన చిత్తంని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి మహిమ కలిగినది ఏమిటి, ఆయనకి ఇష్టమైనది ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, మనం ఎలా ఉండాలి అని ప్రతి కార్యం దేవుడు మనకి నేర్పిస్తా వస్తున్నాడు. వాటిని వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు ఇలా ఉంటామని తీర్మానిస్తున్నాం. ఆ మాటలు మనం తప్పిపోయేటప్పుడు, ఆ మాటని మనం నెరవేర్చకుండా ఉన్నప్పుడు, ఆ మాటని మనం మర్చిపోయేటప్పుడు దేవుడు దుఃఖపడుతున్నాడంట. రెండోది, మధ్య ఆకాశంలో రాబోయే యేసయ్యని కలువటకు మన సిద్ధపాట్లు మనం తప్పిపోతున్నామని అర్థము. కానీ బైబిల్ బోధిస్తుంది, దావీదు నా ఇష్టానుసారమైన వాడు, నా ఉద్దేశము యావత్తుని నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి నేర్పించే పాఠం ఏమి తెలుసా? అనోకు మరణముని చూడక మునుపే కొనిపోబడ్డాడు. అలా కొనిపోబడక మునుపు దేవుని ఇష్టమైన వారిని సాక్షి పొందాడు. ఒక రాకడ సమీపంగా ఉందంట, ఒక భయంకరమైన అపాయము రాబోతుందంట, నాశనము రాబోతుందంట. ఆ కీడుకి సంఘము, దేవుడి పిల్లలు తప్పించబడాలంట. అలా తప్పించబడాలంటే సదాకాలము యేసయ్యతో జీవించాలంట. యేసయ్యతో జీవించేవారు రాకడలో ఎత్తబడతారంట. యేసయ్యతో జీవించేవారు ఎవరు తెలుసా అండి? ఆయనకి ఇష్టంగా జీవించేవారు, ఆయన ఉద్దేశం నెరవేర్చేవారు. ఈ అనోకు తన కాలంలో దేవునికి ఇష్టంగా జీవించారు. హల్లెలూయా. దేవుని మాటకి ఆయన